బాలా, ఇదే మనం ప్రస్తుతం కొంతకాలం పాటు ఉద్యోగం చేయాల్సిన ఊరు. ఎలా ఉంది? ఊరైతే బాగానే ఉంది, కానీ మీరు మాత్రం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోయేలా చూడండి. నాకు నీకన్నా ఎక్కువ తొందరగా ఉందో ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అని. కాకపోతే ఇక్కడ మా కంపెనీ వాళ్ళు నాకిచ్చిన టార్గెట్ని నేను కంప్లీట్ చేయాలి. అది చేస్తే గానీ హైదరాబాద్లో మంచి పొజిషన్లో పోస్టింగ్ రాదు. ఇప్పుడు అందుకే కష్టమని తెలిసి కూడా ఇక్కడ పనిచేయడానికి ఒప్పుకున్నా. ఇష్టంగా చేస్తే ఏ పని కష్టంగా ఉండదండి. అందుకే ఇష్టమైన నా శ్రీమతి గారు కష్టపడకూడదని ఇంటినే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. చాలా బాగుందండి. ఇదేంటండి? ఇవి వాళ్ళవి కాదు, కంపెనీ వాళ్ళవి. మన సామాన్లు వద్దన్నప్పుడే అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అసలు సంగతి. సామాన్లు మోస్తే దేవి గారి చేతులకు కందిపోవు. రాజారావు గారు, రాజారావు గారు! అప్పుడే తెలిసిపోయిందా ఈయనకి నేను వచ్చేసానని? సరే, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను. నేను తీస్తాను సార్. సరే తీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్ సార్. మొత్తం రికార్డ్స్ అన్ని చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకున్నాను సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. ఒకసారి షాప్ లో స్టాక్ అంతా చెక్ చేసుకో. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రంగనాయలరా, ఈయన రాజారావు గారు, కొత్తగా వచ్చిన ఎరువుల షాప్ మేనేజరు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ పాస్బుక్లు తీసుకుని రేపు రండి. అలాగేనయ్యా. లింగయ్య గారు, మన షాపులో పనిచేయడానికి, కలెక్షన్స్ చేసుకురావడానికి కొంచెం చదువుకున్న కుర్రాడు, నమ్మకస్తుడు ఎవరైనా ఉంటే చూడండి. లేకేవండి, కృష్ణ అని ఒక మంచి కుర్రాడున్నాడు, చదువుకున్నాడు, మంచోడు కూడా.
మీకు తప్పక నచ్చుతాడు. మీరంత భరోసా ఇచ్చాక ఇక నేనెలా కాదంటాను లింగయ్య గారు. అతన్ని రేపటి నుంచే పనిలోకి వచ్చేయమనండి. సరేనండి, చెప్తాను. ఏయ్ నేనేనే, ఇప్పుడేగా వచ్చాం, అప్పుడే ఊరంతా అలర్ట్ చేస్తావేంటి? మీరున్నారే, మీరు చేసిన పనికి ఊరంతా కాదు దేశమంతా వినపడేలా అరవాలి. ఎందుకంటే అలా భయపెట్టిస్తారు? దీన్ని భయపెట్టడం అనరే బాలా, సరస్సు ఆడడం అంటారు. చాలండి మీ వెధవ సరసం. చూడండి భయంతో గుండె ఎలా దడదడా కుట్టుకుంటుందో. అవునా? ఏది చూడండి, చూడండి. వద్దండి, చూడండి. వద్దండి. అబ్బా చూడండి బాలా. అయ్యో వద్దండి. నమస్తే. ఉంటానండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం కావాలి? నా పేరు కృష్ణ సార్. లింగయ్య గారు పంపించారు. మార్కెటింగ్ జాబ్ ఉందన్నారు. బాగానే చదువుకున్నట్టున్నావు. అవును సార్, బిఏ సార్. పాస్ అయ్యావా? అవ్వలేదు అనుకోండి, కానీ ఊర్లో అందరికీ అయ్యిందనే తెలుసండి. సిటీలో జాబ్ ట్రై చేయొచ్చు కానీ ఇక్కడ నా లవర్ వద్దందా? వద్దనమాట నిజమే, కానీ అండి లవర్ కాదండి, కాబోయే వైఫేనండి. నేమ్ కూడా నైస్ అండి, దేవి. దేవియా? పెళ్లి చేసుకుని ఇద్దరు హాయిగా పట్నం వెళ్ళిపోవచ్చుగా. దానికి పట్నం అంటే ఇష్టం లేదండి. అక్కడికి వెళ్తే నేను ఎక్కడ మారిపోతానా అని దాని భయం. అందుకే దానికోసమే మీ షాప్లో చేరుదామని. ఆమెకు నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. కరెక్ట్గా చెప్పారండి, చాలా ఇష్టం అండి. అయితే వెంటనే పనిలో జాయిన్ అవ్వు. అదేంటండి, ఇంటర్వ్యూ చేయరా అండి? చేసాగా. నీ కాబోయే భార్య గురించి కూడా తెలుసుకున్నాను. అది చాలు నువ్వు ఈ జాబ్ను సిన్సియర్గా చేస్తావని నమ్మడానికి. సరేరా, లోపల స్టాక్ ఎంత ఉందో లెక్క చెప్తాను. అలాగే, థ్యాంక్ యూ సార్. నువ్వా? నేనే. ఏంటి ఇంత లేటు? ఊళ్ళోనే జాబ్లో జాయిన్ అయ్యాను, తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నువ్వే జీవితంగా బతుకుతున్న దాన్ని నువ్వేం చేస్తున్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా? అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానో చెప్పు. అది చెప్పే ముందు నేనేం చేస్తానో చూడు. హే, ఇవన్నీ మన పెళ్ళయ్యాకే. ఏయ్ దేవి, త్వరలోనే పెళ్లి చేసుకుందాం. మీ అన్నయ్యకి చెప్పి ముహూర్తాలు పెట్టించు.
రే కృష్ణ, సార్ పట్నం వెళ్ళి చెక్ అకౌంట్లో వేసి రమ్మని చెప్పానుగా. టైం 11 అవుతుంది. మర్చిపోయాను సార్, ఇవ్వండి. వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త. అలాగే సార్. హలో, ఏమండి, భోజనానికి వస్తున్నారా? షాప్లో ఎవరూ లేరు, రావడానికి కుదరదేమో. అందుకే క్యారేజ్ కడతాను తీసుకెళ్ళండి అంటాను, మీరేమో వినరు. అన్ని వండి కూడా మీరు తినడానికి లేకుండా పోతుంది. అబ్బా, నేను వచ్చేవాడినే, కానీ కృష్ణ పట్నం వెళ్ళాడు. వాడు వచ్చాక ఇంతకీ వంట అయిందా? అయ్యింది కాబట్టే ఫోన్ చేశాను. మీరు తిని వెళ్తే నేను బయటికి వెళ్దామని. బాలా, నువ్వు రెడీ అయి ఉండు. కృష్ణ బ్యాంక్ దగ్గర ఉన్నాడు, వాడిని పంపిస్తాను. క్యారేజ్ వాడికి ఇచ్చి పంపించే. అలాగేనండి. సార్ చెప్పండి. అలాగే సార్, వెళ్తాను సార్. క్యారేజేనా? తీసుకొస్తాను సార్, 1 గంటలో వచ్చేస్తాను సార్. ఏనా బాకీ పైసలు ఇవ్వకుండా ఇక్కడ కూర్చొని మందు కొడుతున్నారు? ఏరా, బాకీ తీర్చకపోతే మందు తాగనే బాబా. తాగన్నా, నా పైసలు నాకు ఇచ్చే. నీకోసం తిరగలేక చేస్తున్నా. మా ఓనర్ ఏమో నన్ను తిడుతున్నాడు. అక్కడికి నేనేదో చేతగాని వాడిలా. అది ప్రత్యేకంగా ఆయన చెప్పాలట్రా? మాకు ఎప్పుడో తెలుసు. ఎక్కువ వాక్ కన్నా. వాగితే ఏం చేస్తావురా? ఏం చేస్తానా, తాట తీస్తా. నన్నే తాట తీస్తానంటావురా? ఏంటి మీరు ఎందుకు కొడుతున్నారు? వదలండ్రా. అరే కృష్ణ, నువ్వు ఇట్రా. ఆ తాగుబోతు వాళ్ళతో నీకెందుకు గొడవ? వెళ్ళండ్రా, వెళ్ళండి. ఎవరు నువ్వు? సార్ క్యారేజ్ కోసం పంపించారు మేడం. ఓ, సార్ పంపించారా? సరే, ఇస్తానుండు. సరే మేడం.
ఏమైంది? అది జారి పడ్డాను మేడం. అయ్యో పెద్ద దెబ్బ తగిలిందే. నేను క్లీన్ చేస్తానుండు. కూర్చో. ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను. అబ్బా, ఏది చూపించు. జాగ్రత్త. వెళ్లేదారిలో ఎక్కడైనా మెడికల్ షాప్ కనిపిస్తే టాబ్లెట్ కొనుక్కొని వేసుకో. అలాగే మేడం. సరే వస్తాను. వస్తాను మేడం. బాయ్. బాయ్. సార్, కలెక్షన్కి వెళ్తున్నా. వస్తూ వస్తూ క్యారేజ్ తెచ్చామంటారా? అలాగే సార్. ఎస్. మేడం మీరేనా? ఇదేంటండి ఎంత అందంగా ఉన్నారు? థ్యాంక్స్. డైలీ ఇలాగే ఉండొచ్చుగా. ఏంటి ఇవాళ త్వరగా వచ్చినట్టున్నావు? ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా మేడం. ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్తున్నాడు మేడం. అమ్మో సారు.
పక్కన పడే. ఏంటి ఈడు ఫోన్ కూడా తీయట్లేదు, ఎక్కడున్నాడో ఏమో. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి సార్ నాకు చేశారు. ఏంటి బాలా, వీడు ఇంకా రాలేదా? రాలేదండి, నేను కృష్ణ కోసమే చూస్తున్నాను. సరే, వాడు వస్తే వెంటనే షాప్కి రమ్మను. నేను పని మీద బయటకు వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. తాళం పక్క షాపులో ఇచ్చి వెళ్తానని చెప్పు. ఓకే అండి. ఇంక వెళ్ళు కృష్ణ, ఆయన ఎక్కడికో బయటకు వెళ్తున్నారట. ఎలాగో వెళ్తున్నాడు కదా, కాసేపు ఎంజాయ్ చేద్దాం. అయితే ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను. ఇంటికెళ్ళి తీసుకెళ్తాను. బాలా రాలేదండి, కృష్ణ సైకిల్ ఇక్కడే ఉంది. నా భార్యని లైన్లో పెట్టిన వాడిని నరికి పోగులు పెట్టాలి. ఏంటండి ఎప్పుడూ లేని ఈరోజు తాగొచ్చారు? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే తాగొచ్చాను. అంత హ్యాపీ న్యూసా? మరి నాకు చెప్పరా? నా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడడానికి రేపు హైదరాబాద్ రమ్మన్నారు. ఓ 2-3 రోజులు అక్కడ కూర్చుంటే పని అయిపోతుంది. నువ్వు కూడా బట్టలు సర్దుకో, నిన్ను మీ ఇంట్లో దించి వెళ్తా. వచ్చేటప్పుడు తీసుకొస్తా. మరి షాపు? కృష్ణ చూసుకుంటాడులే. సార్ చెప్పండి. అలాగే సార్. సార్ షాప్ నేను చూసుకుంటాను సార్. హలో, సార్ ఊరెళ్ళారంటగా, 1 గంటలో ఇంటికి వచ్చేస్తా. మా ఆయన ఊరెళ్తూ వెళ్తూ నన్ను మా పుట్టింట్లో దింపి వెళ్ళాడు. ఆయన 3 రోజులు ఊర్లో లేడంటే 3 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. ఇదేంటి ఇలా జరిగింది? నువ్వేం బాధపడకు కృష్ణ, నేను సాయంత్రానికి వచ్చేస్తాను. ఆయనకి మాత్రం మీరు వచ్చే ముందే నేను వచ్చానని చెప్తాను. అలాగే రాత్రికి వచ్చేయ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే కృష్ణ. మీ సార్కి ట్రాన్స్ఫర్ అయింది, త్వరలోనే మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండగలనా? నేను ఉండలేను, కానీ ఏం చేద్దాం? ఆ దేవుడు మన మీద కక్ష కట్టి
మనల్ని విడదీస్తున్నాడు. అవును, లేకపోతే ఈ ట్రాన్స్ఫర్ ఏంటి, ఈ గోల్ ఏంటి? ప్లీజ్ బాలా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఇందులో ఆలోచించడానికే లేదు. ఇది ఇక్కడితో వదిలేయడమే. అంటే ఇన్ని రోజులు నాతో ఎంజాయ్ చేసి అవకాశం వచ్చేసరికి నన్ను గాలి కుదిలేసి వెళ్ళిపోతావా? లేకపోతే వెంటేసుకెళ్ళాలా? నాకు పెళ్ళయింది, భర్త కూడా ఉన్నాడు. ఆ సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా? తప్పు చేసినప్పుడు తెలియలేదా? కుంటి సాకులు చెప్పి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? నేను నిన్ను వదులుతానా? నీ భాగవతం అంతా నీ మొగుడితో చెప్తా. నీ బతుకు బజారుకి ఈడుస్తా. శభాష్ కృష్ణ, నేనంటే నీకెంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. నిజంగా నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను మర్చిపోతావేమోనని నేను చాలా బాధపడ్డాను తెలుసా? అవునా? నిజమా? లేకపోతే ఇప్పుడు నేనెందుకు వస్తా? నేనంటే అంత ఇష్టమా నీకు? ఎవరయ్యా ఇతను? ఈ అబ్బాయి పేరు కృష్ణ సార్. కానిస్టేబుల్స్ ఏమైనా క్లూస్ దొరికితే చూడండి. ఓకే సార్. ఏం చేస్తాడు ఇతను? ఎరువుల షాప్లో పనిచేస్తాడు సార్. ఇవ్వండి సార్. ఇదిగోటి సార్. ఈ పర్స్ ఎవరిదయ్యా? సార్ ఈ పర్సు వీరయ్యది సార్. వీరయ్య వాడెవడు? వీరయ్య శివయ్య అన్నదమ్ములు సార్. అసలు ఏమైందయ్యా? ఏం జరిగింది? ఆ రోజు బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. అలాగే వీరయ్య శివయ్య ఎక్కడ ఉన్నారో పట్టుకోండి. అలాగే సార్. కృష్ణ హత్యకి సంబంధించి కొన్ని వివరాలు మీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చాం. అడగండి సార్. కృష్ణ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. ఈ నెంబర్ ఎవరిదో మీకేమైనా తెలుసా? మా మిస్సెస్ తండి. మీ నెంబర్ నుంచి చనిపోయిన కృష్ణకు అతని నుంచి మీకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అంత పరిచయం ఉందా మీ మధ్య? అతను మా దగ్గర పనిచేస్తున్నాడు. క్యారేజ్ కోసం రోజు మా ఇంటికి వస్తాడు. ఆమెకు ఫోన్ చేసి వంట అయిందా లేదని కనుక్కుంటాడు. ఇంట్లోకి ఏమైనా అవసరమైతే ఆమె ఫోన్ చేసి చెప్తుంది. ఇందులో మీరు పెద్దగా అనుమానపడాల్సిందేముంది సార్? మామూలు ఫోన్లు అయితే అనుమానం అవసరం లేదు. కానీ అర్ధరాత్రి పూట కూడా వాడు మీ ఇంటికి క్యారేజ్కి వచ్చేవాడా? చనిపోవడానికి ముందు రోజు కూడా మీరిద్దరూ చాలా కాల్స్ చేస్తున్నారు. పైగా చనిపోవడానికి ముందు కూడా మీరే అతనికి ఫోన్ చేశారు. చెప్పండి, ఆ ఫోన్లు చేసుకోవడానికి హెచ్కి చాలా సంబంధం ఉంది. చెప్తారా, చెప్పించమంటారా? కానిస్టేబుల్ సార్. వద్దు సార్, చెప్తాను, అంతా చెప్తాను. నన్ను కాదని వదిలేసి వెళ్ళిపోతావా? నీ భాగవతం అంతా నీ మొగుడికి చెప్తా.
అలా వాడు నన్ను బెదిరించేసరికి మంచిగా మాట్లాడి పంపించేశాను అంతే సార్. కానీ నేను అతన్ని ఏమీ చేయలేదు సార్. నన్ను క్షమించండి. మీకు తీరని ద్రోహం చేశాను. అక్రమ సంబంధాలు ఆనందంగానే ఉంటాయి, కానీ వాటి వల్ల కలిగే అనర్థాలే చాలా భయంకరంగా ఉంటాయి. మాకు ఏ వివరాలు కావాలన్నా మళ్ళీ వస్తాం. అలాగే సార్. కానిస్టేబుల్స్ సార్. ఆ శివయ్య వీరయ్య దొరికారంట, పదండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ పట్టుకోండి, 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 వదలొద్దు. చెప్పండి రా, కృష్ణని ఎందుకు చంపారు? చెప్పండి. చెప్తాం సార్. మమ్మల్ని ఏం చేయొచ్చు సార్. ఏం జరిగిందో చెప్పండి రా. అలాగే చెప్తాం సార్. మందు తాగుతున్న మా దగ్గరికి కృష్ణ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్. మేము వాడితో గొడవ పడ్డాం సార్. అలా అలా గొడవ పడుతూ ఉండగా అటువైపు నుంచి రాజారావు వస్తున్నాడు సార్. ఆ రాజారావు రావడంతో అక్కడి నుంచి పారిపోయాం సార్. అప్పుడు ఒక అరుపు వినబడింది సార్. ఆ అరుపు వినబడ్డంతో వెనక్కి తిరిగి చూస్తే రాజారావు కృష్ణను చంపి పారిపోతున్నాడు సార్. తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. అది సార్ జరిగింది. మరి మీరెందుకు పారిపోయారా? భయం సార్. అక్కడ మా పర్స్ కిచెన్ దొరికిందని పోలీసులు మా కోసం వెతుకుతున్నారని తెలిసి ఏం అర్థం కాక పారిపోయాం సార్. అంతే సార్, మమ్మల్ని నమ్మండి సార్. అంటే భార్యతో సంబంధం ఉందన్న కోపంతో కృష్ణని రాజారావే చంపి తెలివిగా మీ పర్సు కీచైన్ అక్కడ పడేశాడనమాట. ఓకే, నిజం ఎంత దాచినా దాగదరా. కానిస్టేబుల్స్, బాలా త్వరగా వచ్చి. ఏంటి రాజారావు, ప్రొఫెషనల్ గా మర్డర్ ప్లాన్ చేసి అన్అఫీషియల్ గా అలా పారిపోతున్నావు? నీ భార్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడానికి తెలిసి తెలివిగా వాడిని చంపేశావు. ఆ నేరం నీ మీద పడకుండా ఉండాలని చాలా తెలివిగా ప్రవర్తించావు. నేను ఏ నేరం చేయలేదు సార్. మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. కాసేపు అలాగే అనుకుందాం. కృష్ణ చనిపోవడానికి ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? హైదరాబాద్ వెళ్ళాను సార్. మరి మన ఊళ్ళో ఉన్న శ్రీలక్ష్మి లాడ్జీలో 2 రోజులు రూమ్ ఎందుకు తీసుకున్నావు? అందులో ఎందుకున్నావు? మర్యాదగా చెప్తావా లేక చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను సార్. నాకు చాలా కాలంగా లక్ష్మి అనే అమ్మాయితో రిలేషన్ ఉంది సార్. ప్రతి నెల ఆఫీస్ వర్క్ అని చెప్పి 2-3 రోజులు ఆమెతో గడిపొస్తాను సార్. అలాగే అప్పుడు ఆమె కోసమే బయలుదేరాను సార్. కానీ కృష్ణను చంపడం కోసం ప్లాన్ చేసింది కాదు సార్. బాలకి కృష్ణకి సంబంధం ఉన్న విషయం నాకు అనుకోకుండా ఆ రోజే తెలిసింది సార్. ముందు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాను సార్. ఇందులో తప్పు అందరిది ఉందనిపించింది సార్. నా భార్య తప్పు చేసింది. ఆ విషయం నాకు తెలిస్తే ఆమె జీవితాంతం పశ్చాత్తాపంతో బాధపడుతుందని తెలియనట్లు ఉండిపోయాను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం సార్. అందుకే ఆమెను తీసుకొని వాడికి దూరంగా వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయనుకున్నాను. ఎవరిని ఏం చేయకూడదని నిర్ణయించుకొని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేశాను సార్.
అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సార్. నేను తప్పు చేశాం కానీ నేరం మాత్రం చేయలేదు సార్. మమ్మల్ని నమ్మండి. మరి ఆ హత్య నువ్వే చేశావని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు ఊరు నుండి ఇంటికి వెళ్తూ అట్నుంచే వెళ్ళాను సార్. చీకట్లో ఎవరో మూలుగుతున్నట్లు అనిపించి ఆగి చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. బహుశా అప్పుడే వాళ్ళు నన్ను చూసుంటారు సార్. నేను భయంతో పారిపోయాను. అది సార్ జరిగింది. ఈ హత్య నువ్వు చేయలేదంటావు. చేయలేదు సార్. అతన్ని చంపి నేనెందుకు తప్పు చేస్తాను సార్? పైగా వాడంటే పిచ్చి ప్రేమన్న దేవి అంటే నాకు అభిమానం సార్. ఆమె కోసమైనా వాడిని ఏం చేయకూడదు అనుకున్నాను సార్. అయితే ఈ హత్య ఎవరు చేసి ఉంటారు? సార్, ఒకవేళ వీళ్ళ రిలేషన్ గురించి ఆ దేవిని కృష్ణని. గుడ్ గెస్సింగ్. దేవి, మిస్టర్. ఏంటి సార్ ఇలా వచ్చారేంటి? దేవితో కృష్ణ గురించి కొంచెం మాట్లాడాలి. కాబోయేవాడు చచ్చిపోయాడని ఏడుస్తూ 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు సార్ ఆ పిచ్చిది. ఇంతకీ నీ పేరు? దేవి నా చెల్లెలు సార్. నువ్వు ఇక్కడే ఉంటావా? లేదు సార్, ముంబైలో ఉంటాను. నా చెల్లి విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను సార్. దేవి, అసలు ఏం జరిగిందో చెప్పు. నా కృష్ణుని ఎవరో చంపేశారు సార్. కృష్ణ చనిపోయిన బాధలో ఆమె ఉంది. ఆమెను అనుమానంతో ఇంకా బాధ పెట్టడం భావ్యం కాదేమో సార్. మీతో పని ఉంటే మళ్ళీ వస్తాం. సరే సార్. నాలుగు రోజులు ఊరు వెళ్ళడం వల్ల మీ బట్టలు తేలేకపోయాను. ఏం పర్వాలేదులే, మా కృష్ణ షార్ట్స్ ఇచ్చాడు కదా, అవి వేసుకున్నాను. అలాగా సార్, ఉంటాను సార్. ఏమన్నా? ఏం పర్వాలేదులే, మా కృష్ణ షర్ట్స్ అనేగా అన్నా. చెప్పరా, కృష్ణని ఎందుకు చంపావు? చెప్పా. చెప్పరా, చెప్పు. ఎందుకు చంపావు? చెప్పు. సార్ చెప్తాను సార్. సార్, ఆ కృష్ణ అంటే మా చెల్లికి చాలా ఇష్టం సార్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ముంబై వెళ్ళి మరీ ఉద్యోగం చేస్తున్నాను సార్. ఓ రోజు దేవి ఫోన్ చేసి, కృష్ణకు ఉద్యోగం వచ్చింది, నువ్వు వస్తే మాకు ముహూర్తాలు పెట్టేయొచ్చని చెప్పింది సార్. వీళ్ళు చూసుకొని ఓ వారం క్రితమే ఇక్కడికి వచ్చాను సార్. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది కృష్ణాదేవిల మధ్య ఏదో సమస్య ఉందని. అదేంటో చెప్పమని దేవిని అడిగాను సార్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటో అన్నయ్య, కృష్ణ నాతో ఇదివరకట్లా ఉండడం లేదు. కొత్త ఉద్యోగం కదమ్మా? లేదన్నయ్య, ఈ మధ్య కొత్తగా పట్నం వెళ్తానంటున్నాడు. ఎప్పుడైనా కోపం వస్తే అసలు నిన్ను పెళ్లి చేసుకుని పొమ్మంటున్నాడు. ఊరంతా కృష్ణ భార్యవి నువ్వే అనుకుంటున్నారు. వాడిప్పుడు ఇలా అంటే ఎలాగమ్మా? అది నాకు అర్థం కావడం లేదన్నయ్య. కృష్ణ నన్ను చేసుకోకపోతే నాకు చావు తప్ప వేరే దారి లేదు. అమ్మా, బావలో ఇంతలా మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. అప్పటి నుంచి కృష్ణని ఫాలో అవడం మొదలుపెట్టాను సార్. ఆయన 3 రోజులు ఊర్లో లేడంటే 3 రోజులు ఊర్లో లేడంటే 3 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. 3 రోజులు ఎంజాయ్ చేద్దాం. ఇదేంటి ఎలా జరిగింది? ఇదేంటి ఎలా జరిగింది? ఇదేంటి ఎలా జరిగింది? ఇదేంటి ఎలా జరిగింది? అలాగే రాత్రికి వచ్చాయి. అలాగే రాత్రికి వచ్చాయి. కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణ ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను సార్. అక్కడి నుంచి అతని వెంటే వెళ్ళాను సార్.
ఇందులో ఆలోచించడానికి ఇంకేం లేదు. ఇది ఇక్కడితో వదిలేయడమే. శభాష్ కృష్ణ, నేనంటే నీకెంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. ఎలాగైనా మీ ఆయనతో చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళు. తీసుకెళ్తా, కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా. దాన్ని వదిలేస్తాను. ఆ తర్వాత నేను కృష్ణని కలిశాను సార్. నీ భాగవతం అంతా తెలిసిపోయింది బావా. తెలిసిపోయిందిగా, ఇంకెళ్ళు. ఏంట్రా పెద్ద హీరోల బిల్డప్లు? ఇలా తప్పుడు పనులు చేస్తూ నా చెల్లెల్నే కాదంటావా? మర్యాదగా నా చెల్లెలి మెల్లో తాలి కట్టు. కట్టకపోతే చంపేస్తాను. అన్నా వదిలేండి అన్నా. ఏరా, బంగారం లాంటి నా చెల్లెల్ని, రాజారావు లాంటి మంచి మనిషిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నువ్విలాంటి నీచుడివని తెలిస్తే నా చెల్లి తట్టుకోలేదురా. అలాగని నీకిచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఎదవ్వని తెలియడం కన్నా నువ్వు చచ్చావని తెలియడమే నా చెల్లికి మంచిదిరా. అదే సార్ జరిగింది. వాడి వల్ల ఇంకెవరూ బాధపడకూడదని నేనే చంపేశాను సార్. కానిస్టేబుల్స్ సార్, ఇతను అరెస్ట్ చేయండి. సార్. పద పద. అన్నయ్య, అన్నయ్య. ఆవేశంలో చేసినా అనుకుని చేసినా తప్పు తప్పే. తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు, కానీ నేరానికి మాత్రం శిక్ష తప్పదు. అందరిని ద్రాక్ష పళ్ళు కోసం ఆశపడే ప్రతి ఒక్కరి జీవితాలు ఇలాగే అవుతాయి. సో తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే మీరు నేరస్తులు కాకుండా ఉంటారు. జై హింద్.